కాకినాడ జిల్లా పేదాపురం క్రిస్టియన్ పేటలో గల హౌస్ ఆఫ్ హోప్ నిరీక్షణ వృద్ధుల ఆశ్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పాస్టర్ చందు స్టీఫెన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ, జగన్ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే వ్యక్తి అని, ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఎంతో సహాయం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, అందరి సహకారాలతో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని దొరబాబు ఆకాంక్షించారు. అదేవిధంగా కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ వెరమాటి ఇమాన్యుయల్ రాజ్ మాట్లాడుతూ, మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలన్నదే తమ ఆకాంక్ష అని, ఆయన వచ్చి నిరుపేద వారికి సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. అనంతరం కేక్ను కట్ చేసి వృద్ధులందరికీ పంచారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దొరబాబు, సాయి ప్రసాద్, లక్ష్మీనారాయణ, ఇమాన్యుయల్ రాజు వారి చేతుల మీదుగా స్వెటర్లను పంపిణీ చేశారు. అలాగే వెరమాటి ఇమాన్యుయల్ రాజు తన సొంత ఖర్చుతో కొంతమంది పాస్టర్లకు పారితోషికం అందించారు. ఈ కార్యక్రమంలో క్లాప్స్ కోఆర్డినేటర్ రెవరెండ్ డాక్టర్ పురుషోత్తం దాస్ లంక, నేతల సుకుమార్ సహాయం, కౌన్సిలర్ గుర్రాల యాకోబు బాబు, పాస్టర్లు, వృద్ధులు పాల్గొన్నారు. వ్యక్తి, ఆ మాట కోసం ఎంత దూరమైన వ్యక్తి, ఆయన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి, మరి ముఖ్యంగా మన ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా, రైతులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసిన వ్యక్తి. అటువంటి పరిపాలన చేసి కొన్ని కోట్లాది మంది గుండెల్లో నిలిచినటువంటి జననాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కొంతమంది కాదు, చాలా మంది కలిసి ఆయన ఓడించడానికి ప్రయత్నాలు చేసి కొంత విజయం సాధించారు. ఎందుకంటే మహిళలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, మీకు పెన్షన్ అంతిస్తామని చెప్పి కొంతమందిని మభ్య పెట్టడం, వాళ్ళందరూ నమ్మి ఓట్లు వేయడం. దానివల్ల ఈరోజు అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత ఎవరికి కూడా సహాయం చేయకుండా ఉండడం మీ అందరికీ తెలుసు. ఎవరికి కొత్త పెన్షన్ లేవు, పిల్లలకు చదువులు లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు యూరియా లేదు, రైతు భరోసా ఏమీ లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అప్పులు చేశారని చెప్పారు. కానీ ఈ 18 నెలల్లో వాళ్ళు చేసింది 2,19,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు ఎవరికి. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో మనం ఎలా చూశాడో, ఇన్ని చేసినా సరే ఆయన చేసిన అప్పు 5 సంవత్సరాలకి 3 లక్షలు. కానీ ఈయన 18 నెలల్లో ఏం చేసిన అప్పు 2,19,000 కోట్ల రూపాయలు చేసి. ఇలాగే మెడికల్ కాలేజీలు కూడా 17 మెడికల్ కాలేజీలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతాం. ఇవన్నీ మేము ఎందుకు చెప్తానంటే, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో
మన ప్రభు విశ్వాసులు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వడానికి మీ అందరూ రోజు ప్రార్థనలో అనుకుంటూ మా నాయకులు యాకబ్ గారు కానీ దాసు గారు కానీ మా ఇక్కడ చైర్మన్ గారు మన సాయి గారు లక్ష్మణ్ మిగిలిన పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ ప్రభు విశ్వాస లోపరక్షకుడు ఆశీస్సులు మన అందరం కోరుకుంటూ తప్పకుండా ఇందాక మాట్లాడుతూ ఉంటే నేను అమెరికా ఉన్నప్పుడు చూసా ఆయన పోస్ట్ సహాయం చేద్దాం అనుకున్నా కానీ మన చదువు ఆల్రెడీ మీ అందరికీ కూడా ఈ చలికాలంలో ఎన్ని చేయడం జరిగింది. ఇప్పుడే మాట్లాడితే ఒక వాటర్ డిస్పెన్సర్ లేదు, టీవీ లేదు, మన అందరికీ చూడడానికి అన్నారు. అవన్నీ కూడా ఆ రెండు కూడా నేను ఈ క్రిస్మస్కి ఏర్పాటు చేస్తాను. ఏ సహాయం ఉన్నా సరే ఆ దేవుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, మేము అందరూ ఉన్నాడు. ఒక్కసారి మేము అందరికీ తెలియజేస్తాం. మా జగనన్న బర్త్డే మా అందరికీ చెప్పాలంటే ఒక జగనన్న వీరాభిమానిగా ఇవన్నీ ఏర్పాటు చేసి చేయడం జరిగింది. ఎక్కడ ఉన్నా సరే మేము అందరం జగనన్న కోసం పోరాడతాం. ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఇచ్చు జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి, మంచి చేయాలని కోరుకుంటూ ఉంటాం. ఈ పుట్టినరోజు నాడు జగనన్న మళ్ళీ 2029లో మన ముఖ్యమంత్రి రావాలని పేదలందరికీ మంచి చక్కగా